ఎవరైతే ఏ ప్రాబ్లం లేకుండా ఒక 3 ఫ్లోర్స్ స్టెప్స్ ఎక్కగలుగుతారో హార్ట్ సర్జరీ అయిన తర్వాత కూడా, ఎవరైతే ఒక ½ కిలోమీటర్ ఎటువంటి ఆయాసం లేకుండా వాక్ చేయగలుగుతారో వాళ్ళు సెక్స్లో పాల్గొనొచ్చు. సో మనకేమవుతుందంటే సెక్స్లో పాల్గొన్నప్పుడు హార్ట్ రేట్ని మనం కంట్రోల్లో ఉంచుకోవాలి. అది మెయిన్ రీజన్. సో మనం ఎప్పుడైతే సెక్స్లో పాల్గొంటున్నప్పుడు బాగా ఆయాసంగా అనిపిస్తే కొంచెంసేపు ఆగాలి. ఎప్పుడు కూడా హార్ట్ పేషెంట్స్ వీలైనంత వరకు ఉమెన్ ఆన్ టాప్ పొజిషన్లో సెక్స్లో పాల్గొంటే వాళ్ళకి మంచిది. ఎందుకంటే ఒకవేళ ఫీమేల్ పైన ఉన్నప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు ఎక్కువ స్ట్రెయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. వీళ్ళు ఓన్లీ పడుకొని ఉంటే అవతల వాళ్ళు స్ట్రోక్ చేస్తారు కాబట్టి ఆయాసం రాదు, హార్ట్ బీట్ అంత ఫాస్ట్గా ఇంక్రీజ్ అవ్వదు. సో అలాంటి పొజిషన్స్లో చేయొచ్చు. ఒకవేళ సెక్స్లో పాల్గొనాల్సి వచ్చినా కూడా వీళ్ళు స్ట్రోక్ చేయడం అనేది ఫాస్ట్గా చేయకూడదు, చాలా ఫాస్ట్గా స్ట్రోక్ చేయకూడదు, స్లోగా చేయాలి. స్లోగా చేయిస్తే జనరల్గా హార్ట్ ప్రాబ్లమ్స్ ఏమీ రావు.